హాయ్, దిస్ ఈజ్ రేవతి. వీడియో చూస్తున్న వారికి లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారికి థ్యాంక్ యూ సో మచ్. ఓ ప్రేమ ఓ పగ ఎపిసోడ్ నెంబర్ 16. భరత్ ఫోన్లో మాట్లాడుతూ, నువ్వు నాకు కావాలి శక్తి. ఐ లవ్ యూ సో మచ్. నువ్వు ఒప్పుకుంటే నేను నిన్ను పెళ్లి చేసుకొని ఆ పాపకు తండ్రినవుతాను అని అంటాడు. భరత్ మాటలకి శక్తి షాక్ అవుతుంటే అక్కడ పింకీ తండ్రిని చూసి సంతోషపడుతుంటుంది. చెప్పు శక్తి, ఈ నా నిర్ణయానికి ఒప్పుకుంటావా అని అడుగుతాడు. పింకీకి దూరంగా వచ్చి మాట్లాడుతూ, నువ్వు ఆవేశంలో ఉండి ఏవేవో నిర్ణయాలు తీసుకుంటున్నా భరత్. ఆవేశంలో తీసుకున్న నిర్ణయాలు ముందు ముందు ఎన్నో ఇబ్బందులు తీసుకొస్తాయి అని అంటుంది. ఆవేశంలో కాదు, రాత్రంతా ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నాను. నువ్వు నా పక్కన ఉండాలని ఆశపడుతున్నాను శక్తి. దయచేసి నా నిర్ణయాన్ని కాదనకు. పాప గురించి నువ్వు వర్రీ కావాల్సిన అవసరం లేదు. తనని నా సొంత కూతురులాగా చూసుకుంటాను. సొంత తండ్రి ప్రేమ పంచినట్టుగా తనకి నా ప్రేమని పంచుతాను అంటాడు. ప్లీజ్ భరత్, నీ అంత మంచితనాన్ని నేను భరించలేను. దయచేసి నీ మాటలతో నా మనసు మార్చాలని చూడకు. పెళ్ళి అనేది నా జీవితంలో లేదు. నా కూతురికి నేను, నాకు నా కూతురు అన్నట్టుగా బతకాలని అనుకుంటున్నాను. మా ఇద్దరి మధ్యలోకి ఇంకొకరిని తీసుకురావాలని అనుకోవడం లేదు. అయినా ఒక బిడ్డ తల్లిని పెళ్లి చేసుకునే కర్మ నీకేంటి భరత్? నీకు ఏం తక్కువ చెప్పు? నువ్వు ఊ అనాలి కానీ పెళ్లి చేసుకోవాలంటే నీకు అమ్మాయి దొరకపోతారా అని అడుగుతుంది. దొరుకుతారు శక్తి, కానీ నాకు నువ్వు కావాలని కోరుకుంటున్నాను. నువ్వు చెప్పిన మాటలు నా మనసుని చాలా బాధ పెట్టాయి. ముందు తట్టుకోలేక నీ మీద అరిచాను, కోపం చూపించాను. కానీ అదంతా నీ మీద ప్రేమతోనే శక్తి. ప్లీజ్ శక్తి, నువ్వు నాకు కావాలి. నీ నిర్ణయం ఇప్పుడు కాదు, ఆలోచించి చెప్పు. నా మనసుకు నచ్చిందే నువ్వు చెప్తావని నేను అనుకుంటున్నాను. ఉంటాను అని చెప్పి భరత్ ఫోన్ పెట్టేస్తాడు. శక్తి కన్నీళ్ళు పెట్టుకుంటూ, నేనంటే నీకెందుకు భరత్ ఇంత పిచ్చి అంటూ ఏడుస్తూ గతంలోకి వెళ్తుంది. శక్తి 6వ తరగతి చదువుతున్న వయసు తనది. తనకంటే ఓ సంవత్సరం 2 సంవత్సరాలు చిన్నవాళ్ళైన స్నిగ్ధ, వివేక్ సోఫాలో కూర్చొని స్నాక్స్ తింటూ టీవీలో కార్టూన్స్ చూస్తూ నవ్వుకుంటూ ఉంటారు. వాళ్ళ పక్కన గాయత్రి ఏదో ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటుంది. శక్తి అక్కడే ఫ్లోర్ ఊడుస్తూ ఓ పని మనిషిలా కనిపిస్తూ ఉంటుంది. శక్తి ఫ్లోర్ క్లీన్ చేస్తుంటే స్నిగ్ధ, వివేక్ కలిసి కావాలని స్నాక్స్ తింటూ చెనక్కాయల పొట్టుని కింద పడేస్తూ ఉంటారు. శక్తి కాస్త కోపం తెచ్చుకుంటూ, ఆ పొట్టుని ఓ పక్కగా పెట్టుకోవచ్చు కదా స్నిగ్ధ, ఎన్నిసార్లని ఊడ్చుకుంటూ రాను అని అడుగుతుంది. మా ఇష్టం, మేము అలాగే చేస్తాము. మేము పడేస్తూనే ఉండాలి, నువ్వు క్లీన్ చేస్తూనే ఉండాలి అని స్నిగ్ధ సమాధానం చెప్తుంది. అవును, మా అక్క నేను అలాగే పడేస్తాం అంటాడు వివేక్ కూడా. ఇది కరెక్ట్ కాదు. నేను ఎంత కష్టపడుతున్నానో తెలుసా? చదువుకోవడానికి కూడా నాకు టైం సరిపోవడం లేదు అంటుంది శక్తి చెల్లెల్ని, తమ్ముడిని చూస్తూ. గాయత్రి వాళ్ళ మాటలు వింటూ, నేను తర్వాత మాట్లాడతాను, ఉంటాను అని ఫోన్ పెట్టేసి, ఏంటే నా పిల్లల్ని దబాయిస్తున్నావు అని అడుగుతుంది. దబాయింపు కాదు పిన్ని, ఇంటడు చాకరీ చేయాలంటే నాకు చాలా ఇబ్బంది అవుతుంది. మీలో ఒక్కరు కూడా నాకు సహాయంగా రావడం లేదు. ఇంట్లో పని చేసి 4 కిలోమీటర్లు ఉన్న గవర్నమెంట్ స్కూల్కి నడిచి వెళ్ళి చదువుకోవాలంటే చాలా కష్టంగా ఉంటుంది అంటూ తన బాధను చెప్తుంటుంది. నిజమే, అంత దూరం నడిచి వెళ్ళాలంటే వెళ్ళలేవు. అందుకే శుభ్రంగా చదువు మానేసుకొని ఇంట్లోని పనులు చేస్తూ కూర్చో అంటుంది గాయత్రి. అమ్మో, నా చదువు మానడమా? అసలు మానేను అంటుంది శక్తి. నా పిల్లల మీద పెత్తనం చేయాలని చూస్తే నీకు నిజంగానే ఆ చదువు కూడా లేకుండా చేస్తాను, జాగ్రత్త అంటూ బెదిరిస్తుంది. స్నిగ్ధ, వివేక్ తన వైపు చూసి వెక్కిరింపుగా నవ్వుతూ ఉంటారు. నిజంగానే చదువు మానేపిస్తుందేమోనని భయపడి శక్తి వాళ్ళ మాటలు భరిస్తూ ఆ ఇంట్లో ఓ పని మనిషిలాగా ఉంటుంది. అది ఒక ప్రైవేట్ స్కూల్. స్కూల్ గ్రౌండ్లో 6వ తరగతి వాళ్ళకి కబడ్డీ పోటీలు జరుగుతూ ఉంటాయి. ఒక టీంకి సామ్రాట్ కెప్టెన్ అయితే మరో టీంకి భరత్ కెప్టెన్. అప్పటికే వాళ్ళ ఇద్దరి మధ్య పచ్చి గడ్డి వేస్తే బగ్గుమనే శత్రుత్వం ఉంటుంది. సామ్రాట్కి చిన్నప్పటి నుంచి కూడా బల్బు పొగరు ఎక్కువే. బల్బు పొగరు అనే కంటే అతని యాటిట్యూడ్ అలా ఉంటుందని చెప్పాలి.
ఆ యాటిట్యూడ్తో పాటు తెలివైన వాడు కూడా. చదువులోనూ, ఆటపాటలోనూ అన్నిట్లోనూ సామ్రాట్ మొదటి ర్యాంక్‌గా ఉండేవాడు. సామ్రాట్‌ని దాటుకొని రావాలని భరత్ పోటీ పడేవాడు. కానీ ఎన్నిసార్లు సామ్రాట్‌ని దాటుకొని ముందుకు రావాలని ప్రయత్నించినా ఏ రోజు కూడా భరత్ గోల్ రీచ్ కాకపోయేవాడు. ఆ పోటీతత్వంతోనే ఇద్దరి మధ్య శత్రుత్వం కూడా బాగా పెరుగుతూ వచ్చింది. సామ్రాట్ కంటే ముందు ఉండాలని భరత్, నన్ను మించి ఇంకొకడు రాకూడదు అనేది సామ్రాట్. ఇలా ఇద్దరు ఎవరి ఆలోచనలో వాళ్ళు పోటీగా ఉంటూ శత్రువులుగా మారిపోయారు. సామ్రాట్ అంటే భరత్ తప్ప మిగతా స్టూడెంట్స్ అందరూ భయపడుతూనే ఉంటారు. ఆ భయానికి అందరూ సామ్రాట్ పక్కనే ఉండి సామ్రాట్ని సపోర్ట్ చేస్తుంటారు. ఒక భరత్ సామ్రాట్ని ఎదిరించి మాట్లాడగలుగుతాడు. అందుకే సామ్రాట్కి భరత్ అంటే అంత కోపం. ఇద్దరి మధ్య రసవత్తరంగా కబడ్డీ పోటీలు జరుగుతూ ఉంటాయి. కొద్దిసేపటికి ఇటు సామ్రాట్ టీంలోనూ అటు భరత్ టీంలోనూ అందరూ అవుట్ అయ్యి పక్కకు వెళ్ళిపోతారు. ఇప్పుడు మిగిలింది సామ్రాట్ భరత్ మాత్రమే. వాళ్ళ ఇద్దరి మధ్య ఎప్పుడు పోటీ ఉంటుందనేది అక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరికీ తెలుసు కాబట్టి ఇప్పుడు మిగిలిపోయిన ఆ ఇద్దరిలో ఎవరు గెలుస్తారా అని ఆతృతగా ఎదురు చూస్తుంటారు. భరత్ కబడ్డీ లైన్ దాటుకొని సామ్రాట్ దగ్గరికి వచ్చి సామ్రాట్ని అవుట్ చేయాలని కసి పట్టుదలతో ప్రయత్నిస్తుంటాడు. పొగరు అహంకారానికి మారుపేరైన సామ్రాట్ అంతకన్నా పట్టుదలతో భరత్ని ఓడించాలనే ప్రయత్నంలో ఉంటాడు. అలా భరత్ కబడ్డీ కబడ్డీ అంటూ సామ్రాట్ని అవుట్ చేయడానికి శత విధాలుగా ప్రయత్నిస్తుంటే సామ్రాట్ తెలివితో భరత్ నుంచి తప్పించుకొని చివరికి భరత్ని పట్టుకుంటాడు. దాంతో భరత్ ఇంకా కసిగా ఆడుతూ సామ్రాట్ని లాక్కొని లైన్ దాటుకొని రావాలని చూస్తుంటారు. ఇద్దరి మధ్య హోరాహోరీ పోటీ జరుగుతూ ఉంటుంది. ఆ ప్రయత్నంలో సామ్రాట్ భరత్ని కింద పడేస్తాడు. దాంతో భరత్ ఇక లేవలేకపోయేసరికి సామ్రాట్ గెలుస్తాడు. నేనే గెలిచాను అంటూ సామ్రాట్ సంతోషంగా చేతులెత్తేసరికి సామ్రాట్ టీం మొత్తం వచ్చి సామ్రాట్ని పైకెత్తుకొని, నిన్ను మించిన వాళ్ళు ఈ స్కూల్లో ఎవ్వరూ లేరు సామ్రాట్, ఎప్పటికీ నువ్వే నెంబర్ వన్వి అంటూ సామ్రాట్ని మెచ్చుకుంటూ ఉంటే అదంతా అలాగే కింద పడిపోయి చూస్తున్న భరత్కి మండిపోతూ ఉంటుంది. సామ్రాట్ పొగరుగా భరత్ని చూస్తూ, నన్ను కిందకి దింపండ్రా, వాడి సంగతి ఏంటో చూసొస్తాను అంటాడు. దాంతో సామ్రాట్ని కిందికి దింపగానే సామ్రాట్ భరత్ దగ్గరికి వెళ్ళి, ఈ సామ్రాట్ని ఓడించడం అంత ఈజీ కాదని, నన్ను ఓడించేవాళ్ళు ఇంకా పుట్టలేదని ఇప్పటికే నీకు ఎన్నోసార్లు చెప్పాను. అయినా కూడా నాతో పెట్టుకున్న భరత్, నీ అమాయకత్వానికి నాకు నవ్వొస్తుంది అంటూ పొగరుగా నవ్వుతూ ఉంటాడు. సామ్రాట్ నవ్వు చూస్తుంటే భరత్కి ఇంకా ద్వేషం పెంచుకుంటూ పైకి కూడా లేవలేకపోతుంటాడు. మన క్లాస్కి నేనే కింగ్ని, చదువులో అయినా ఆటల్లో అయినా నన్ను మించిన వాళ్ళు ఎవ్వరూ లేరు, రారు అని పొగరుగా చెప్పి షర్ట్ కాలర్ ఎగరేసుకుంటూ సామ్రాట్ అహంకారంతో వెళ్తుంటాడు. వెళ్తున్న సామ్రాట్ వైపు భరత్ కోపంగా చూస్తూ ఉండగానే టీచర్స్ వచ్చి, ఏంటి భరత్ అలాగే ఉండిపోయావు, పైకిలే అని లేపుతారు. బలవంతంగా ఒకరి సహాయంతో భరత్ పైకి లేచేసరికి తన కాలు ఫ్రాక్చర్ అయిందని భరత్కి అప్పుడు అర్థమవుతుంది. చంద్రమౌళి భార్యతో వాదన పడుతూ, పెద్ద భార్య కూతుర్ని పట్టించుకోవడం లేదని నన్ను నలుగురు 4 రకాలుగా అనటం మొదలుపెట్టారు. నేను రాజకీయాల్లోకి అడుగు పెట్టాలని చూస్తున్నాను కదా గాయత్రి, నేను రాజకీయాలు నిలదొక్కోవాలంటే ఇలాంటి చెడ్డ పేరు నాకు రాకూడదు. అందుకనే శక్తిని ఏదైనా ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించుదాం అంటాడు. శక్తి అప్పుడే అక్కడికి రాబోతూ వాళ్ళ మాటలు వింటుంది. దానికోసం డబ్బులు తగిలేసి ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయించడం అవసరమా అని అడుగుతుంది గాయత్రి. చూడు, మనం అనుభవించేవన్నీ వాళ్ళ అమ్మ ఆస్తులు, ఈ మాత్రం ఖర్చు పెట్టి తన చదువుకి పెట్టినంత మాత్రాన ఏం కాదులే అంటూ సమాధానం చెప్తుంటాడు. అప్పుడే గాయత్రి శక్తిని చూసి, మాట్లాడకండి, అది వచ్చింది అని అంటుంది. చంద్రమౌళి తన వైపు కోపంగా చూసి, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతాడు. నాకు మా అమ్మని చూడాలని ఉంది నాన్న, ఈరోజు మా అమ్మ దగ్గరికి వెళ్తాను, ఆటోలకి డబ్బులు కావాలి అని అంటుంది. ఆ పిచ్చిదాన్ని ఇంట్లోనే ఉండనివ్వు, హాస్పిటల్ వద్దు అంటే పక్కింట్లో వాళ్ళకి చెప్పి గొడవ చేయించి పిచ్చి హాస్పిటల్లో జాయిన్ చేసావు,
అయినా ఇప్పుడు నువ్వు ఆటోకి డబ్బులు ఖర్చు పెట్టి వెళ్ళి మీ అమ్మని చూసి నువ్వు ఉద్ధరించేది ఏమీ లేదులే. ఎప్పుడైనా నాకు కుదిరినప్పుడు తీసుకువెళ్తాను కానీ నిన్ను ఓ ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేయిస్తాను. అక్కడికి వెళ్ళి నీ చదువు వెళ్ళబెట్టుకో అని అంటాడు. అంటే స్నిగ్ధ వివేక్ వెళ్ళే స్కూల్లో నన్ను జాయిన్ చేయిస్తున్నారా నాన్న అని అడుగుతుంది. వాళ్ళు చదివేది ఇంటర్నేషనల్ స్కూల్. నీ మొహానికి ఇంటర్నేషనల్ స్కూల్ కావాల్సి వచ్చిందా? ఇక్కడ దగ్గరలో ఒక ప్రైవేట్ స్కూల్ ఉంది, అందులోకి వెళ్ళి చదువుకో అని అంటాడు. సరే నాన్న, మీ ఇష్టం అని చెప్పి శక్తి పాత సామాన్లన్నీ పడేసి ఉన్న స్టోర్ రూమ్లోకి వస్తుంది. అక్కడే ఓ చాప మీద పడుకుంటూ ఉంటుంది. ఆ పక్కనే తల్లికి సంబంధించిన కొన్ని ఫోటోలు, అక్కడ పెట్టెలో కొన్ని వస్తువులు ఉంటాయి. చాప మీద పడుకొని తల్లి ఫోటోని అతుక్కొని ఏడుస్తూ, ఇంకా ఎంతకాలం వీళ్ళని భరించాలో తెలియడం లేదమ్మా. నాకంటూ ఒక స్వతంత్రం లేకుండా పోయింది. వీళ్ళు చెప్పినట్టే చేయాలి, చెప్పినట్టే వినాలి. కానీ రేపటి నుంచి ఒక కొత్త స్కూల్కి వెళ్తాను కదా, అక్కడ మాత్రం నేను చాలా ఫ్రీగా ఉండాలనుకుంటున్నానమ్మా అంటూ తన మనసులో ఉన్న బాధని ఫోటోలో ఉన్న వాళ్ళ అమ్మకి చెప్పుకుంటూ ఉంటుంది. మరుసటి రోజు శక్తి కొత్త యూనిఫామ్లో 2 జడలకి రిబ్బన్లు కట్టుకొని ముద్దుగా కనిపిస్తూ ఆ స్కూల్లో చేరుతుంది. కొత్త స్నేహితులు పరిచయం అయ్యేసరికి ఇంట్లో కన్నా స్కూల్లో సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. శక్తితో గర్ల్స్ అందరూ మాటల్లో ఉండగా సామ్రాట్ చేతిలో ఉన్న బుక్ని ఆడుకుంటున్నట్టుగా చేతిలో ఎగరేసుకుంటూ మరికొంతమంది స్టూడెంట్స్తో అటుగా వస్తుంటాడు. సామ్రాట్ని చూడగానే మిగతా స్టూడెంట్స్ భయపడుతూ అమ్మో సామ్రాట్ అని అంటారు. సామ్రాట్ ఎవరు అని అడుగుతుంది శక్తి. అదిగో అటుగా వస్తున్నాడు అంటూ భయపడుతూనే శక్తికి చూపిస్తారు. శక్తి మొదటిసారి సామ్రాట్ చూసి ఎందుకు అతనికి అంతగా భయపడుతున్నారు అని అడుగుతుంది. అతను అన్నిట్లో ఫస్ట్ వస్తాడు శక్తి, అందుకే పొగరు అహంకారంతో అందరినీ బెదిరిస్తూ ఉంటాడు. మేమనే కాదు, బాయ్స్ కూడా సామ్రాట్ అంటే భయపడతారు. క్లాసులో ఒక్క భరత్ తప్ప మేమందరం సామ్రాట్కి భయపడిపోవాల్సిందే అని అంటారు. వాళ్ళ మాటలతో శక్తి సామ్రాట్ని కాస్త ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. సామ్రాట్ చేతిలో ఉన్న బుక్ని విసిరేసుకుంటూ మిగతా స్టూడెంట్స్తో కలిసి చాలా పొగరుగా వాళ్ళ దగ్గరికి వస్తూ శక్తిని చూసి ఆగిపోయి, ఎవరు ఈ అమ్మాయి అని తన పక్కనున్న గర్ల్స్ని అడుగుతాడు. శక్తి అని ఈరోజే మన క్లాస్లో కొత్తగా జాయిన్ అయింది సామ్రాట్ అని అంటుంది అందులో ఒక స్టూడెంట్. అలాగా అంటూ తనని పొగరుతో కాస్త ఎగాదిగా చూస్తుంటాడు. సామ్రాట్ పొగరు అహంకారంతో ఉంటాడని మిగతా స్టూడెంట్ చెప్పేసరికి శక్తికి కూడా సామ్రాట్ మీద అప్పుడే నెగిటివ్ అభిప్రాయం ఏర్పడుతూ కోపంగా మొహం తిప్పుకుంటుంది. నాకు రెస్పెక్ట్ ఇవ్వకుండా మొహం తిప్పుకుంది ఏంటి అని సామ్రాట్ కూడా కోపంగా ఫీల్ అవుతూ చేతిలో ఉన్న బుక్ని ఎగరేస్తూ అక్కడి నుండి వెళ్ళబోతుండగా అనుకోకుండా ఆ బుక్ వచ్చి శక్తి జడలకు తగిలి రిబ్బన్లోకి ఇరుక్కొని రిబ్బన్ ఊడిపోతుంది. అది సామ్రాట్ కావాలని చేశాడనే ఉద్దేశంతో శక్తి పొరపాటు పడి కోపంగా సామ్రాట్ చెంప మీద కొడుతుంది. సో సామ్రాట్ శక్తిల పరిచయం ఇలా జరిగిందన్నమాట. ఫ్లాష్ బ్యాక్ ఇంకొక ఎపిసోడ్లో అయిపోవచ్చు, అయిపోవటానికి చూస్తాను. ఈ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్స్లో తెలియచేయండి. అలాగే లైక్స్ ఇచ్చి సపోర్ట్ చేయండి. స్టోరీ బాగుంది అనుకుంటే మాత్రం దయచేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.